ఫిబ్రవరి మొత్తం చేరికల కోసం కేటాయించాలన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేరికలంటే ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లే కాదని సామాజిక సేవా కార్యక్రమాలు చేసే వాళ్లను కూడా పార్టీలో చేర్చాలన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన లోపాల్ని సరిచేసుకోవాలని సూచించారు. కేసీఆర్ హయాంలో సిటీ చుట్టుపక్కల కోట్ల విలువైన భూముల చేతులు మారాయని, వాటన్నింటిపైన విచారణ జరగాలన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తే అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పీసీసీ సెక్రటరీగా ఉన్న అంకిరెడ్డి సుధీరెడ్డి బీజేపీలో చేరారు. ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ హయాంలో భూములకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలు అయ్యాయో, ఇంకా ఇతర లావాదేవీలు అయ్యాయో, వాటన్నిటిని కూడా ఈరోజు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. వాటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దానిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి ఏం చేయబోతుందో ఇంతవరకు ఏం చెప్పడం లేదు. చాలా పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూమి ఈరోజు చేతులు మారడం జరిగింది. కోర్టులో ఉన్నటువంటి కేసులు కావచ్చు విత్డ్రా చేయించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరమయ్యాయి. వాటన్నిటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం. కానీ మాకు పరిస్థితి చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా మరి చేస్తాదన్నటువంటి విశ్వాసం మాకైతే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రనే ఒక అవినీతి చరిత్ర. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అక్రమాల చరిత్ర. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బహిష్కరించే పరిస్థితి వచ్చింది. ఏదో 1-2 రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించేటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు ఏ గ్రామానికి వెళ్లినా కూడా ఒకటే మాట, ఒకటే మంత్రం, మోడీ మోడీ మోడీ. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. రానున్నటువంటి ఎన్నికల్లో దేశ అభివృద్ధి కోసం, దేశం కోసం, దేశ ప్రజల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు ఆదరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తారు. ఖచ్చితంగా మెజార్టీ సీట్లు ఎన్నికల్లో బీజేపీ సాధిస్తుంది. దానికోసమే ఈరోజు మేము సమావేశం ఉదయం నుంచి కూర్చున్నాం, మళ్ళీ ఇప్పుడు కూర్చుంటున్నాం. మా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆ దిశలోనే ముందుకెళ్తాం. నేను ఈ సందర్భంగా కోరేది ఒకటే, తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా అప్పు చేసైనా పేద ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. లంకెబిందెలు ఉంటే పంచుకుందామని కాంగ్రెస్ నాయకులు వచ్చారని సెటైర్ వేశారు.